నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము షష్టితమః సర్గః 60వ సర్గ. సంపాతి తన వృత్తాంతమును వానరులకు చెప్పుట. తతః కృతోదకం స్నాతం తం గృధ్రం హరియూథపాః ఉపవిష్టౌ గిరౌ రమ్యే పరివార్య సమంతతః. పిమ్మట ఆ వానర నాయకులందరూ జటాయువునకు జలతర్పణములు చేసి స్నానము చేసిన ఆ సంపాతి చుట్టూ రమ్యమైన ఆ పర్వతము మీద కూర్చుండిరి. తమంగదముపాసీనం తైః సర్వైర్హరిభిర్వృతం జనిత ప్రత్యయో హర్షాత్ సంపాతి పునరబ్రవీత్. నమ్మకము ఏర్పడిన ఆ సంపాతి సంతోషించుచు ఆ వానరులందరితో కూడి కూర్చొని ఉన్న అంగదునితో మరల ఇట్లు పలికెను. కృత్వా నిశ్శబ్దమేకాగ్రాః శృణ్వంతు హరయో మమ తథ్యం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలీం. ఓ వానరులారా, సీతను గూర్చి నాకు ఎట్లు తెలియునో యథార్థముగా చెప్పెదను. మీరు నిశ్శబ్దముగా ఉండి ఏకాగ్రచిత్తముతో వినుడు. అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురానఘా సూర్యతాపపరీతాంగో నిర్దగ్ధ సూర్యరశ్మిభిః. ఓ దోషములు లేనివాడా, పూర్వము నేను సూర్యకిరణముల చేత దహింపబడి సూర్యుని వేడితో నిండిన శరీరము కలవాడనై ఈ వింధ్య శిఖరము మీద పడితిని. లబ్ధ సంజ్ఞస్తు షడ్రాత్రాద్ వివశో విహ్వలన్నివ వీక్షమాణో దిశ సర్వాన్నాభిజానామి కించన. నాకు 6 దినముల పిమ్మట సంజ్ఞ వచ్చినది. నేను వివశుడనై వ్యాకులత్వము చెంది ప్రతి దిక్కుకు చూచుచు దేనిని గుర్తింపజాలకపోయితిని. తతస్తు సాగరాన్ శైలాన్ నదీః సర్వాః సరాంసి చ వనాని చ ప్రదేశాంశ్చ నిరీక్ష్య మతిరాగతా. సముద్రములు, పర్వతములు, నదులు, సరస్సులు, వనములు, చుట్టుప్రక్కన ఉన్న ప్రదేశములు చూచిన పిమ్మట నాకు తెలివి వచ్చినది. హృష్ట పక్షిగణాకీర్ణ కందరోదర కూటవాన్ దక్షిణస్యోదధే స్థీరే వింధ్యోయమితి నిశ్చితః. సంతోషించుచున్న పక్షిగణములతో వ్యాప్తమై గుహామధ్యములు శిఖరములు గల ఈ పర్వతము దక్షిణ సముద్ర తీరమునందలి వింధ్య పర్వతము అని నిశ్చయించుకుంటిని. ఆసీచ్ఛాత్రాశ్రమం పుణ్యం సురైరపి సుపూజితం ఋషిర్నిశాకరో నామ యస్మిన్నుగ్రతపాభవత్. ఆ పర్వతము మీద దేవతల చేత కూడా పూజింపబడిన పుణ్యమైన ఆశ్రమము ఉండెను. ఆ ఆశ్రమములో ఉగ్రమైన తపస్సు గల నిశాకరుడు అను ఋషి ఉండెను. 8 వర్ష సహస్రాణి తేనాస్మిన్ ఋషినా వినా వసతో మమ ధర్మజ్ఞే స్వర్గతేతు నిశాకరే. ధర్మములు తెలిసిన ఆ నిశాకరుడు స్వర్గస్థుడైన పిమ్మట నేను ఈ పర్వతముపై 8000 సంవత్సరముల నుండి నివసించుచున్నాను. అవతీర్య చ వింధ్యాగ్రాత్ కృచ్ఛేన విషమాచ్ఛనైః తీక్ష్ణదర్భాం వసుమతీం దుఃఖేన పునరాగతః. విషమమైన ఆ వింధ్య పర్వత శిఖరము నుండి అతి కష్టముగా మెల్లగా దిగి తీక్ష్ణమైన దర్భలతో నిండి ఉన్న భూమిని మిక్కిలి శ్రమతో చేరితిని. తం ఋషిం ద్రష్టుకామోస్మి దుఃఖేనాభ్యగతో భృశం జటాయుషా మయా చైవ బహుశోధిగతో హి సహ. మిక్కిలి దుఃఖముతో కూడిన నాకు ఆ ఋషిని చూడవలెను అను కోరిక పుట్టెను. పూర్వము నేను జటాయువు అనేక పర్యాయములు ఆయన దర్శనము చేసి ఉంటిమి. తస్యాశ్రమ పదాభ్యాసే వపుర్వాతాః సుగంధినః
వృక్షో వా పుష్పితః కశ్చిదఫలో వా న దృశ్యతే. ఆ ఋషీశ్వరుని ఆశ్రమమునందు సుగంధముతో కూడిన వాయువులు వీచుచుండెను. పుష్పములు లేని వృక్షములు కాని ఫలములు లేని వృక్షము కాని ఏదీ కనబడకుండెను. ఉపేత్యచాశ్రమం పుణ్యం వృక్షమూలముపాశ్రితః ద్రష్టుకామః ప్రతీక్షే చ భగవంతం నిశాకరం. ఆ పవిత్రమైన ఆశ్రమమును చేరి పూజ్యుడైన నిశాకరుని చూడవలెను అను కోరికతో ఒక వృక్షమూలమునందు కూర్చొని నిరీక్షించితిని. అథ పశ్యామి దూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్షముపావృత్తముదంముఖం. పిమ్మట ప్రజ్వలించుచున్న తేజస్సు కల ఎదిరింప శక్యము కాని ఆ ఋషీశ్వరుడు స్నానము చేసి ఉత్తరాభిముఖుడై వచ్చుచుండగా దూరమునందు చూచితిని. తం వృక్షాః సృమరా వ్యాఘ్రాః సింహానానా సరీసృపాః పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఎలుగుబంట్లు, సృమరములు, పెద్ద పులులు, సింహములు, అనేక విధములైన సర్పాదులు అతని చుట్టూ చేరి బ్రహ్మను ప్రాణులు అనుసరించి వచ్చినట్లు అనుసరించి వచ్చుచుండెను. తతః ప్రాప్తం ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వైయయుః ప్రవిష్టే రాజని యథా సర్వం సామాత్యకం బలం. రాజు లోనికి వెళ్లిన పిమ్మట అతని వెంట వచ్చిన అమాత్యాదులతో కూడిన సైన్యము మరలి వెళ్లిపోయినట్లు ఆ ఋషీశ్వరుడు ఆశ్రమములో ప్రవేశించుట చూచి ఆ జంతువులన్నీ వెనుకకు మరలి వెళ్లిపోయెను. ఋషిస్తు దృష్ట్వా మాం తుష్టః ప్రవిష్టశ్చాశ్రమం పునః ముహూర్తమాత్రాన్నిర్గమ్య తతః కార్యమపృచ్ఛత. ఆ ఋషీశ్వరుడు నన్ను చూచి సంతోషించి ఆశ్రమములోనికి వెళ్లి ముహూర్తమాత్రములో తిరిగి వచ్చి కార్యమును గూర్చి నన్ను ప్రశ్నించెను. సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తే నావగమ్యతే అగ్నిదగ్ధానిమౌ పక్షౌ ప్రాణాశ్చాపి శరీరకే. ఓ సౌమ్యుడా, నీ శరీరముపై రోమములు వికారముగా ఉండుటచే నిన్ను గుర్తించుటకు శక్యము కానున్నది. నీ రెండు రెక్కలు అగ్నికి కాలిపోయినవి, ప్రాణములు శరీరమునందు మాత్రమే ఉన్నవి. గృధ్రౌ ద్వౌ దృష్టపూర్వౌ మే మాతరిశ్వసమౌజవే గృధ్రాణాం చైవ రాజానౌ భ్రాతరౌ కామరూపిణౌ. వేగములో వాయువుతో సమానులు, గృధ్రములకు రాజులు, ఇచ్ఛానుసారము రూపములు ధరింపదగినవారు, సోదరులు అయిన మిమ్ములను ఇద్దరిని నేను పూర్వము చూచియున్నాను. జ్యేష్ఠో హిత్వం తు సంపాతే జటాయురనుజస్తవా మానుషం రూపమాస్థాయ గృహ్ణీతాం చరణౌ మమ. ఓ సంపాతి, నీవు పెద్దవాడవు కదా, జటాయువు నీ తమ్ముడు, మీరిద్దరూ మనుష్య రూపము ధరించి నా పాదములకు నమస్కరించితిరి. కిం తే వ్యాధి సముత్థానం పక్షయోః పతనం కథం దండో వాయం ధృతః కేన సర్వమాఖ్యాహి పృచ్ఛతః. నీ రెక్కలు ఎందువలన పోయినవి? ఏదైనా రోగము వచ్చినదా? లేదా ఎవరైనా ఈ విధముగా దండించినారా? అడుగుచున్న నాకు ఈ విషయములన్నీ చెప్పుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तु తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.